టు మెగానన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను సర్వానం చూద్దాం. ముందుగా మనం ఈనాడు దినపత్రికను తీసుకుందాం. తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రధానమైన అంశాలు కేసీఆర్ కు గౌతమే భవిష్యత్తు లేదంటూ ఈరోజు ప్రధానమంత్రి వార్తకు వచ్చింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా నిన్నటితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించినటువంటి ప్రచార పర్వం ముగిసింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఎక్కడికక్కడ మైకులు మూగబోయాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ప్రతి విమర్శలు, హామీలు ఇవన్నిటికీ తెరపడింది నిన్న సాయంత్రం 6 గంటల నుంచి. సరే, ఏమైనప్పటికీ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కేవలం ఉప ఎన్నిక అనేటువంటి వాతావరణం మొదట్లో ఉంది. తర్వాత పోను ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీలు నువ్వాలైనట్టు 3 పార్టీలు కూడా ప్రధానంగా పోటీ పడ్డాయి. కాకపోతే దీంట్లో మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి 4 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నప్పటికీ దీంట్లో దాదాపుగా 58 మంది దీంట్లో ఈ రేపు జరిగేటువంటి 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 58 మంది పోటీ చేస్తున్నప్పటికీ కూడా దాదాపు దీంట్లో ప్రధానంగా 3 పార్టీలే రసవత్తరమైన పోటీ జరుగుతూ ఉంది ఈ మూడింటి మధ్యన. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే ఎవరికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా దానికి సంబంధించినటువంటి ప్రచారాలు పర్వాలు చేసుకునే క్రమంలో ఇక్కడ గెలిపే ముఖ్యంగా ప్రధానంగా తీసుకుని, కానీ దీన్ని ఉప ఎన్నికలాగనో ఓకే ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన ఏం కాదులే, లేదా ఈ ఒక్క సీటు గెలిచినంత మాత్రాన మనకు పార్టీలో కలిసిద్ది అనేది కాకుండా, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 3 పార్టీలు పదే కార్నర్ మీటింగ్లు పెట్టి పదే పబ్లిక్ లో అవేర్నెస్ తీసుకొస్తూ పబ్లిక్ లో పార్టీల మీద విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ జరిగినటువంటి ధోరణి మాత్రం 2 తెలుగు రాష్ట్రాలు మాత్రం ఒక రకమైన చెప్పాలంటే రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పుకోవాలి. ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలు, రేపు 11వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నిక కూడా 14వ తారీఖు వచ్చేటువంటి కౌంటింగ్ ఫలితాల మీద ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక రకంగా చెప్పాలంటే దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఇదే మొదటి దాదాపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగినప్పటికీ కూడా గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగిన ఉప ఎన్నిక జరిగినప్పుడు కూడా ఇంత హీట్ వాతావరణం లేదు. అంటే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొత్త 6 నెలలు 7 నెలలు దాదాపుగా అప్పుడు వచ్చి దానికి సంబంధించినటువంటి విషయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ దాదాపు సానుభూతి మీద గెలిచిద్దిలే, కంటోన్మెంట్ ఆటోమేటిక్ గెలిచిద్ది అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు, సీరియస్ గా తీసుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఓవరాల్ గా చూసుకుంటే అధికారంలో వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తంగా ఒక్క సీటు, అసెంబ్లీ సీటు కూడా లేకపోవడంతో ఇదే అవకాశాన్ని కనీసం ఒక్క సీట్ అన్న మన ఖాతాలో వేసుకోవాలి. అసలు హైదరాబాద్ లోనే కనీసం లోకల్ హైదరాబాద్ మొత్తం మీద, నగరం మొత్తం మీద ఒక్క సీట్, అసెంబ్లీ సీటు కూడా మన ఖాతాలో లేదు. టోటల్ గా రూరల్ ఏరియాలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని బట్టి గతంలో కాంగ్రెస్ పార్టీని ఆ ఎన్నికల హామీలలో రేవంత్ రెడ్డి చేస్తారన్న నమ్మకంతో ఎక్కువగా రూరల్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలో రావాలి అనేటువంటి విషయంలోనే దాదాపుగా కాంగ్రెస్ పార్టీని ఓటేయడం జరిగింది. కానీ ఏదైతే హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు గతంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ ఏమైనా కానివ్వండి కేసీఆర్ ను ఆదరించడం జరగటం వల్ల దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా రాకపోవడం జరిగింది. ఆ సమయంలో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నిక అయితే దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా ధైర్యంగా దాదాపుగా మా సెంటిమెంట్ తోనే గెలిచేసిద్దన్న ధైర్యంతో ఉంది. ఎందుకంటే అక్కడ చనిపోయినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇచ్చి అతనికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతను బట్టి కంపల్సరీ మనమే గెలుస్తామనేటువంటి ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇటు పక్క కాంగ్రెస్ అదే అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్క సీటు కూడా మన ఖాతాలో లేదు కాబట్టి ఎలాగైనా గెలవాలి అని చాలా పట్టుదలతో తీసుకుని, అది కూడా అధికారంలోకి వచ్చి కొత్త కాబట్టి ఆ ఊపు మీదే, ఆ పాజిటివ్ వే మీదే ఆ సీట్ని, కంటోన్మెంట్ ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటప్పటికి దాదాపుగా దాని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఏందని తెలిసింది. ఎంతో మంది ఆశావాహులు ఉన్నారు. ఇటు పక్క దాని నామినేటెడ్ పోస్టుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. దానికోసం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు వాయిదాల పద్ధతిలోనే ఈ స్థానిక ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగే విధంగా కనబట్టలేదనే పరిస్థితి ఏర్పడింది చివరికి. ఎందుకంటే ఇటు పక్క చూసుకుంటే అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి ఆచారం ఏది, దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితులు స్థానిక అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలంటేనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపదు. అదే ఆనవాయితీ తెలంగాణలో కూడా జరిగింది. దానివల్ల ఈ మధ్యలో ఒక బీసీ రిజర్వేషన్ అని కొంతకాలం, తర్వాత ఈ జనాభా లెక్కల కులగణనాన్ని కొంతకాలం, ఈ విధంగా పోస్ట్ పోన్ జరుగుతూ ఎట్టకేలకు అది కోర్టుల దాకెళ్ళి కోర్టు నిర్ణయాలతో ఎన్నికలు వెనక్కి వెళ్ళడం జరిగింది.
అందుకనే కంటోన్మెంట్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దూరం అయ్యేటప్పటికీ పెద్దగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎక్కడ కనబడలేదు. దానికి సంబంధించి వచ్చిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత 2 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఉప ఎన్నిక ఉందో ఇప్పుడు దీన్ని చాలా తెలంగాణ వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చెప్పుకుంటే కేవలం జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక నియోజకవర్గం సంబంధించిన ఎన్నిక మాత్రమే తెలంగాణలో. అయినప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఒక రాజకీయమైనటువంటి వాతావరణం అనేది చూసాం మనం నిన్న. దాదాపుగా ఈ గత 10 రోజుల నుంచి ప్రచార హోరు మామూలుగా జరగలేదు. ఎందుకంటే ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇన్నిసార్లు కార్నర్ మీటింగ్స్ పెట్టడం మనం చూసాము, ఇన్నిసార్లు ప్రచారం అది ఉప ఎన్నిక సందర్భంగా రావడం మనం చూసాం. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కేటీఆర్ కూడా చాలా సార్లు ఎక్కడ కూడా ఏ రోజు కూడా దానికి ఏ క్షణం కూడా దాన్ని వదలకుండా ప్రతిరోజు ఎంతగా దాన్ని ప్రెస్టేజ్గా తీసుకొని అక్కడ ప్రచారం చేయడం. కేటీఆర్ ప్రతి రోడ్ షో, ప్రతి కార్నర్ మీటింగ్స్, చివరికి ఇంకొక గంట సమయం ఉంది దానికి సంబంధించి ప్రచార పర్వానికి సమయం అయిపోతుందన్న సమయాన్ని కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా దాన్ని వాడుకోవడం జరిగింది. ఈ విధంగా పక్క చూస్తే బీజేపీ సంబంధించి కూడా ఎక్కడ కూడా దాదాపుగా బీజేపీ కూడా ఎక్కడ బలహీనపడకుండా మేమేం తక్కువ తినలేదు, మేము పోటీగా ఉన్నాం అనేటువంటి విధంగా బీజేపీ పార్టీ కూడా ప్రతిరోజు ఎక్కడో చోట సభలు సమావేశాలు పెడుతూ బీజేపీ పార్టీ కూడా దాళ్లకు ధీటుగానే ప్రచార పర్వం మొదలుపెట్టింది. ఈ విధంగా ఇంత ప్రచార పర్వం మొదలుపెట్టిన తర్వాత అసలు దీన్ని ఎందుకు అంత లైట్ తీసుకోకుండా కేవలం ఒక ఉప ఎన్నికే కదా, దీంతో మాత్రాన గెలిస్తే అధికార పార్టీలో ఇంకొక ఎమ్మెల్యే సంఖ్యలో ఇంకొక సంఖ్య వచ్చింది తప్ప దానివల్ల పెద్దగా యూజ్ లేదు. అదిగాక కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా ఆ పార్టీ ఒక ఎమ్మెల్యే యాడ్ అయినంత మాత్రాన లేకపోతే ఒక ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు ఏం మారిపోవు, ఒక్కసారిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం పడిపోదు, లేకపోతే ఇక్కడేమో రాష్ట్రపతి అధికారం చలాయించే పరిస్థితులు ఏం లేదు, దానివల్ల ప్రభుత్వాలే మారిపోయి ఒక్కసారిగా ఏమయ్యేది లేదు. ఓడిపోతే గెలిచినంత మాత్రాన ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయి రేవంత్ రెడ్డి ఒకసారిగా ప్రధానమంత్రి కూడా ఏమైపోరు. అయినప్పుడు కూడా ఆ రోజు లేకపోతే ఆ 2 రోజులు 4 రోజులు చెప్పుకోవడానికి గెలిచినా ఓడినా విమర్శలు ప్రతి విమర్శలు లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ వాతావరణం ఒక 4 రోజులు ఉంది. తర్వాత 5 రోజుల నుంచి ఎవరి పరిపాలన ఎవరు గాడిన వాళ్ళు ఉంటారు, ఏ పార్టీ కార్యక్రమాలు ఆ పార్టీని జరుగుతాయి. కానీ సందర్భం వచ్చినప్పుడు కేవలం విమర్శలకు మాత్రం ఉపయోగపడేటువంటి ఎన్నికనే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా దీన్ని ఇంత ఎలా అంటే ఒక రంగంగా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికలకు మించినటువంటి స్థాయిలో జరిగినటువంటి ప్రచార హోరు, విమర్శలు ప్రతి విమర్శలు, దానికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఖర్చు పెట్టడం కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదంటే దీన్ని బట్టి ఇక రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఏ స్థాయిలో ఉంటే మనకు అర్థమైపోతా ఉంది. దాన్ని ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఎటువంటి ఎన్నికలు లేకుండా ఉన్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి అనేక పరిపాలన మార్పుల సంబంధించి అసలు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇది ఒక రంగ రెఫరెండంగానే భావిస్తుంది. ఎందుకంటే మధ్యలో వచ్చినటువంటి హైడ్రాలు కానివ్వండి, కొన్ని పథకాల విషయంలో జరిగిన పొరపాట్లు, కొన్ని పథకాలు ఇచ్చిన విషయంలో గుడ్ విల్లు, ఇవన్నీ కూడా అసలు పబ్లిక్లో ఏమనుకుంటున్నారు, పబ్లిక్ ఒపీనియన్ ఏంది, దీన్ని బట్టి ఉన్నటువంటి ఇంకా ఉన్నటువంటి 3 సంవత్సరాలు దానికి సంబంధించిన పరిపాలన మార్పులు చేసుకోవాలా, దానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అసలు ఏంది నెగిటివ్ ధోరణి ఏంది, ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్స్ ఏంది, ఇవన్నీ కూడా ఒక రంగం కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, దానికి సంబంధించిన రెఫరెండంగా ఉన్నది అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనలో ఉంది. దాంతోపాటు ఎక్కడ కూడా ఆ స్థానాన్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేటప్పటికీ గతంలో జరిగినటువంటి ఇప్పటికీ ఒక్కసారి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి చేజారిపోయిన సందర్భం లేదు. మొదటి నుంచి మాగంటి గోపీనాథ్ గెలవటం జరుగుతూ ఉంది అక్కడ. కాబట్టి ఆ స్థానాన్ని మళ్ళీ వదులుకోవటానికి ఇష్టపడట్లేకపోగా సెంటిమెంట్ అస్త్రంతో గెలిచిద్ది అనేటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉండటం వల్ల ఆ స్థానాన్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇటు కేటీఆర్ చూడటం జరుగుతుంది. దాంతోపాటు గతంలో జరిగినటువంటి అనేక పర్యాయాలు ఇళ్లలో జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు కానివ్వండి, పార్టీలో జరిగిన పరిణామాలు కానివ్వండి, వ్యక్తిగతంగా నోటీసులు అందుకున్న పరిణామాలు కానివ్వండి, ఇలా అనేక రకాలుగా పార్టీ మీద పార్టీలో ఉన్నటువంటి వారే కుటుంబ సభ్యులే బురద జల్లటం, పార్టీలోనే చీలికలు రావటం, ఈ విధంగా ఉండటం వల్ల అసలు దాన్ని మళ్ళీ పార్టీ నిలబెట్టాలి అనేటువంటి అసలు దానికి సంబంధించి కార్యకర్తలు ఏమాత్రం జోష్ ఉందా అనేటువంటి విషయంలో తను కూడా ఒకసారి రిఫ్రెష్ చెక్ చేసుకోవడానికి, తర్వాత పార్టీని మళ్ళీ పికప్ చేసుకోవడానికి దాదాపు వయసు రీత్యా కూడా కొంచెం కేసీఆర్ కొంచెం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న క్రమంలో కేటీఆర్ పార్టీ పగ్గాలు అసలు ఎలా ఉన్నది దానికి సంబంధించినటువంటి తనకు తన సొంతంగా రిఫరెండ్ కోసం
కష్టపడటం జరిగింది. యాక్చువల్గా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హరీష్ రావు కూడా దాదాపుగా ప్రతి మీటింగ్లో పాల్గొనాల్సింది. కాకపోతే హరీష్ రావు తండ్రి మరణంతో అతను కొన్ని కారణాల వల్ల కానివ్వండి అతను ఎన్నికల్లో ప్రచారాల్లో పాల్గొనలేకపోయేటప్పటికీ మొత్తం ఆ బాధ్యత అంతా కూడా కేటీఆర్ భుజాల మీద మోయాల్సి వచ్చింది. ఇటు పక్క కేసీఆర్ వస్తారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో అనుకున్నారు, కానీ ఎక్కడో అతను రాలేకపోవడానికి అనారోగ్య కారణాలు లేకపోతే అతను సహకరించకపోవటం వల్లనో కొన్ని కారణాలు చెప్పుకుంటా ఉన్నారు. ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ రాకపోగా మొత్తం ఇటు హరీష్ రావు రాలేని పరిస్థితి కారణంగా ఏర్పడ్డ కారణం కానివ్వండి ఏమైనా మొత్తం బాధ్యత అంతా కేటీఆర్ భుజాన్ని వేసుకొని ప్రతిరోజు ప్రతి గల్లీకి తిరుగుతూ డోర్ టు డోరు క్యాంపెయినింగ్లు చేసుకుంటూ ఎక్కడ కూడా అతను ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి మా జూబ్లీహిల్స్ పబ్లిక్లో ఉన్నటువంటి వారికి అవేర్నెస్ కలిగిస్తూ తను చేసినటువంటి అదొక స్టైల్గా అదొక క్యాంపెయినింగ్ నడవటం మనం చూసాం ఈ గత 2 రోజుల్లో. ఇక తర్వాత తీసుకుంటే ఇక బీజేపీ లోకల్ క్యాండిడేట్ దీపక్ రెడ్డి కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకంతో గతంలో కూడా పోటీ చేయడం జరిగింది దీపక్ రెడ్డి. ఈసారి కూడా లోకల్ క్యాండిడేట్కి ఇచ్చి స్థానికులకి ఇచ్చాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు రుజువు చేసుకోవడం కోసం ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం మోడీ చరిష్మా కానివ్వండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మోడీ చరిష్మా కానివ్వండి, ఇటు తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా నెక్స్ట్ వచ్చే ఎన్నికల సందర్భంగా దాన్ని ఒక శాంపిల్గా ఎలా అంటే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలకి బీజేపీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని జస్ట్ ట్రైలర్గా చూద్దాం ఎలా ఉన్నది అనే విధంగా అదొక డిఫరెంట్ క్యాంపెయినింగ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ జనసేన పార్టీ సహకారం తీసుకుంటూ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో జనసేన పార్టీ సహకారం తీసుకుంటూ ఎక్కడికక్కడ వాళ్ళ సహకారంతో కూడా కొంతవరకు ఎక్కడ కూడా ఈ 2 పార్టీలకు తగ్గకుండా బీజేపీ కూడా చెప్పలేం ఏ విధంగా ఉన్నదో పరిస్థితి అనే దాకా తీసుకొచ్చారు పబ్లిక్లో ఒక అభిప్రాయాన్ని బీజేపీ పార్టీ కూడా. ఈ విధంగా ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అనేక సర్వేలు, ఆ సర్వేల్లో ఒక్కో పార్టీ ఒక్కో రోజు, ఈ తర్వాత ఆ సర్వేల తర్వాత రోజుకొక రకంగా మారేటప్పటికీ పరిణామాలు పార్టీల అంతర్మదనాలు, ఆ తర్వాత దాన్ని సంబంధించి ఇంకొక సర్వే రాగానే ఓకే కొంత ఊపిరి పీల్చుకోవటం, ఈ విధంగా అనేక పరిణామాలు మనం చూస్తున్నాం ప్రతిరోజు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా. తెలియకుండానే మన మైండ్ సెట్ కూడా ఎలా అయిపోయిందంటే ఇది కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, లేకపోతే జూబ్లీహిల్స్లో రేపు 11వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి, 14వ తారీఖు కౌంటింగ్, ఒక నియోజకవర్గం కాబట్టి దాదాపు దాని ఫలితాలు కూడా ఆటోమేటిక్గా మధ్యాహ్నం లోపే తేలిపోతాయి, పెద్దగా ఉండదు. దాదాపుగా ఉంటే దానికి సంబంధించిన 4 లక్షల ఓటర్లు, ఇప్పటికీ 4 లక్షల ఓటర్లు దాదాపు 1,00,000 పైగా ఓటర్లు అసలు గ్రామాల్లోనే లేరు, ఇళ్లలోనే లేరు అనేటువంటి సంఖ్య తేలింది. దాని తర్వాత మహా ఉంటే 3 లక్షలు. 3 లక్షల్లో ఎన్నికలు వేయడానికి ఓటింగ్ వేయడానికి వచ్చి క్యూలలో నిలబడి ఎంతమంది వేస్తారో గ్యారంటీ లేదు. మహా అయితే 2 లక్షలు వేస్తారేమో అనుకుందాం. ఎందుకంటే జూబ్లీహిల్స్ వచ్చేటప్పటికి నియోజకవర్గం మొదటి నుంచి కూడా దాదాపుగా కౌంటింగ్ అనేది పర్సంటేజ్ అనేది చాలా తక్కువ నమోదవుతా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది జూబ్లీహిల్స్ అనేది నియోజకవర్గమే దాదాపుగా ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తం వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చాలా రిచ్ నియోజకవర్గం అనేది ఒక నానుడు ఉంది. ఎందుకంటే ఇటు పక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రిచ్ పీపుల్స్ ఎలా ఉంటారో పూర్ పీపుల్స్ కూడా అలాగే ఉంటారు. అయినప్పటికీ కూడా దాదాపుగా ఎన్నికలు జరిగినప్పుడల్లా కూడా క్యూలలో నుంచుని దాదాపుగా మేజర్గా ఓటేస్తుంది మాత్రం ఈ మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొంటున్నారు. కానీ దాదాపుగా ఎవరైతే జూబ్లీహిల్స్లో మనం కొంచెం ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తులు ఎవరైతే అనుకుంటున్నామో ఆ సంబంధించినటువంటి క్లస్టర్ వ్యక్తులు మొత్తం కూడా దాదాపు ఓటింగ్లో పాల్గొనడం చాలా తక్కువ మంది చూస్తుంటాం. ప్రతిసారి ఓటు నమోదుకు చాలా తక్కువ నమోదు అవుతా ఉన్నది ప్రతిసారి. ఆ విధంగా చూసుకుని ఆ రేషియో ప్రకారం చూసుకుని కూడా టాప్ అంటే 2 లక్షల ఓట్లు నమోదు అవ్వడం అంటే గ్రేటే రేపు జరిగేటువంటి ఎన్నికల్లో చూస్తే. ఆ కౌంటింగ్ ఆ 2 లక్షలు అనేటప్పటికీ దాదాపుగా మధ్యాహ్నంలోపు ఫలితాలు తేలిపోతాయి. కానీ తెలియకుండానే మనం ఇదేదో ఒక జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికలాగా ఫీల్ అవట్లా. మన మైండ్ సెట్ కూడా ఆటోమేటిక్గా ఎలా అయిందంటే అందరిది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరిది ఇది తెలంగాణ ఎన్నికల్లాగానే ఫీల్ అయిపోతున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం ఎన్నికల్లాగా ఫీల్ అయిపోయినటువంటి వాతావరణం మనం చూసాం. ఎందుకంటే టీవీ ఆన్ చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే, పేపర్ ఓపెన్ చేస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే, ఇటు చూస్తే రేవంత్ రెడ్డి పంచులు, ఇటు చూస్తే కేటీఆర్ పంచులు, ఇటు చూస్తేనేమో బండి సంజయ్ పంచులు. తెల్లారిన కాడి నుంచి ఎక్కడికక్కడ అంటే చివరికి ప్రచార పర్వం ముగుస్తుంది అనుకుని చివరి సెకండ్ వరకు కూడా ఎక్కడ కూడా ఖాళీ లేకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమాలు కానివ్వండి, ప్రచార మాధ్యమాలు కానివ్వండి, ఇటు మీడియా కానివ్వండి ఎక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీరు గమనిస్తే నిన్న దాదాపు 6 గంటలకి దాదాపుగా ప్రచార పర్వం ముగియాలి అనేటువంటి కండిషన్ నేపథ్యంలో చివరి 6 గంటల వరకు కూడా నాయకులు ఏదో ఒక టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ పార్టీ మీద విమర్శలు, ప్రతి విమర్శలు, పార్టీ గురించి వాళ్ళ
పార్టీలు చేసిన గతంలో చేసినటువంటి ఘనతల గురించి చెప్పుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా దాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకుని ఉప ఎన్నిక ఏమైంది ఆ మహా అయితే అన్నవారే మళ్ళీ దాన్ని ఇంపార్టెంట్గా తీసుకుంటూ ముందుకు సాగటం మనం చూసాం. కాబట్టి తెలియకుండానే ఇటు తెలంగాణ మొత్తం కూడా రాజకీయాలు మొత్తం ఈ జూబ్లీహిల్స్ కార్నర్ అయ్యేటప్పటికీ అవును ఇది తెలంగాణ ఎన్నికల్లాగానే ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లా జరగట్లా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రేపు ఉదయాన్నే 8 గంటలకి ఈ ఎన్నికలు సంబంధించినటువంటి స్టార్ట్ అవుతాయి ఓటింగ్ అనేది. ఈ దాదాపుగా రేపు ఓటింగ్కు దాదాపు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి, ఓటింగ్ వేయాలి అనే విధంగా ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది. దానికి సంబంధించి నియోజకవర్గ వ్యాప్తంగా స్కూళ్ళకు కానివ్వండి, ఇటు ప్రభుత్వ సంబంధించినటువంటి కొన్ని ఆఫీసులు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు ఓటింగ్ నమోదు చేసుకోవడానికి ఇప్పటికే సెలవు ప్రకటించడం దానికి సంబంధించినట్టు జరిగింది. అయినప్పుడు కూడా రేపు ఎంతమంది ఎన్నికల్లో ఉంటారనేది చూడాలి. ఇవ్వాలి అంటే దాదాపుగా రేపు అంటే మంగళవారం కాబట్టి దాదాపుగా ఎన్నికలు ఈసారి శాతం పెరిగిద్దని అనుకుంటున్నారు. అంటే మంగళవారం అంటే సెంటిమెంట్ అని కాదు, గతంలో తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా శుక్రవారం శనివారాల్లో ఉండేవి. దాదాపుగా ఉండేటప్పటికి ఆటోమేటిక్గా ఈ ఓటర్లందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఓకే దాన్ని ఆదివారం కూడా కలుపుకొని వరుసగా 2-3 రోజులు సెలవులు ఇస్తున్నాయి కదా అనేటువంటి ఉద్దేశంతో ఓటింగ్లు కూడా పాల్గొనకుండా వాళ్ళు రకరకాల టూర్లు ప్లాన్ చేసుకోవటము, సొంత ఊళ్ళకి ప్లాన్ చేసుకోవటము, లేకపోతే వాళ్ళు ఎక్కడో ఫామ్ హౌస్లకు వెళ్ళిపోవటము, ఇలా వాళ్ళ స్థాయి తగ్గట్టు దాన్ని ఆ సెలవుల రూపంలో వాడుకోవటానికి ప్రయత్నం చేశారే కానీ ఎక్కడ కూడా అది మన బాధ్యత, ఓటు వేయాలి, ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు మనకు ఉంది, దాన్ని వినియోగించుకోవాలి, అది మన బాధ్యత, అది ఓటుని అధికారంలో ఉన్నటువంటి పార్టీని నిర్ణయించే బాధ్యత మన చేతిలో ఉంది, మన భవిష్యత్తు 5 ఏళ్ళు మన చేతిలోనే ఉంది, మనమే నిర్ణయించుకోవాలి అనేటువంటి ఎక్కడో కొంత కాన్షియస్ మర్చిపోయేసి ఎప్పటికప్పుడు ఓకే శుక్రవారం ఎన్నికలు వచ్చినాయి, శనివారం ఎన్నికలు వచ్చినాయి కాబట్టి శుక్రవారం సెలవు పెట్టుకుంటే ఆదివారం కలిసి వచ్చింది 3 రోజులు చలో ఇక బళ్ళు కట్టుకోవటం చూసాం మనం గతంలో. ఎలా అంటే దాదాపు దసరా పండగకి సంక్రాంతి పండగకి ఎలా అయితే ఊళ్ళో సొంత ఊళ్ళకి బయలుదేరతారో హైదరాబాద్ నగరం నుంచి భారీ స్థాయిలో ప్రయాణాలు ఎట్లా జరుగుతాయో మీరు కావాలంటే గమనిస్తే గతంలో జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికలు చూడండి, అంతకుముందు జరిగిన ఎన్నికలు చూడండి, మధ్యలో వచ్చిన కొన్ని ఎన్నికలు చూడండి, వరుసగా సెలవులు రాగానే ఎన్నికల సమయంలో కనీసం ఓటు వేయాలి అనేటువంటి బాధ్యత కూడా మర్చిపోయి దానికి ఇంకో రోజు అదనంగా ఇంకొక రోజు యాడ్ చేసుకుని వరుసగా టికెట్స్ బుక్ చేసుకుని వెళ్తా ఉంటే ట్రావెల్స్ బస్సులు కూడా భయంకరంగా నిండిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక్క హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. ఆడ చూస్తేనేమో ఓటింగ్ కనీసం జనాలు కూడా ఉండరు, చాలా తక్కువ 38%, 42% ఈ విధంగా ఓటింగ్ నమోదవుతా ఉండేది. ఈ విధంగా పరిస్థితులు ప్రతిసారి మనం ఎన్నికలప్పుడు చూస్తూ ఉన్నాము. దీన్ని ఒక రకంగా బ్రేక్ చేసినట్టే అనుకోవాలా, చూడాలా. రేపు మంగళవారం కాబట్టి దీన్ని సెలవు దినాలుగా అటు ఇటు ప్రకటించుకోవడానికో యాడ్ చేసుకుని ఊళ్ళకి వెళ్ళడానికి కూడా కుదరదు. ఎందుకంటే ఈరోజు సోమవారం మళ్ళీ ఎల్లుండి బుధవారం కాబట్టి ఛాన్స్ లేదు యాడ్ చేసుకుని వెళ్ళటానికి. అది కాక ఇది చూసుకుంటే ఈ వారంలో పండగలు కూడా ఏం లేవు, దానికి సంబంధించి ఇంకో రోజు అదనంగా పెట్టుకోవడానికి ఊళ్ళకి వెళ్ళటానికి కూడా. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నప్పటికి కూడా రేపు మంగళవారం దాదాపుగా ఎన్నికలు అనేవి జరగవచ్చు, అంటే పర్సంటేజ్ బాగా పెరగవచ్చు, బాగానే జరగవచ్చు ఎన్నికలు గతంలో కంటే కూడా. ఈసారి ఎంతోమంది విశ్లేషకులు ప్రతిసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఎన్నిక అనగానే ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా కౌంటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ, ఓటింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఈ సెలబ్రిటీలు పెద్దగా బయటికి రారు, మిగతా వాళ్ళు పెద్దగా ఓటింగ్ రారు, ఉన్నటువంటి ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపరు ఈ విషయంలో అనేటువంటి విషయాల్లో ఉన్నటువంటి పరిణామంలో ఈసారి చూడాలా. దాదాపుగా రేపు ఒక్కరోజే కాబట్టి ఈ కొంతవరకు ఓటింగ్ పెరగొచ్చు అనేటువంటి సరళి విశ్లేషణ కూడా జరుగుతూ ఉంది. చూద్దాం, ఎందుకంటే అది బాధ్యత. ఎలా అయితే ప్రతిసారి మనం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్ద విరుస్తూ ఉంటామో, మెచ్చుకుంటూ ఉంటామో, ఈ రెండు చేస్తుంటాం కదా, అలాంటప్పుడు మన బాధ్యతగా ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నప్పుడు, ప్రభుత్వం గురించి మనం కామెంట్లు చేస్తున్నప్పుడు, ప్రభుత్వం గురించి మెచ్చుకుంటున్నప్పుడు మనమే నిర్ణయించుకోవాలి ప్రభుత్వాన్ని. కాబట్టి ఈ విధంగా ఉన్న తరుణంలో ఓటు వేయటం అనేది అది మన బాధ్యత. మనం ఓట్లో పాల్గొంటేనే ఇవన్నీ మనకు అడిగేటువంటివి, కనీసం దాని గురించి విమర్శలు చేయడానికి కూడా అర్హత ఉంది. కాబట్టి కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా, అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులేం ఆగవు. వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్స్ కానివ్వండి, వాళ్ళ వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా ఏ పార్టీ అధికారంలో వచ్చినా పెద్ద మార్పే ఉండదు వాళ్ళకి. అసలు ఒక రంగం చెప్పాలంటే రాజకీయాలతోనే పని ఉండదు వాళ్ళకి.
రాజకీయ నాయకులతో పని ఉన్నది, కానీ రాజకీయాలతో పెద్ద పని ఉండదు వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ పార్టీ ఉన్నా సరే వాళ్ళకి చెల్లిపోయింది. ఇక్కడ ఎప్పుడైనా చూడండి, ఈ మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, ఈ సామాన్యులే చూడండి, ఎంతసేపటికి మన పార్టీ మా పార్టీ అని చెప్పి, మా రక్తంలో ఆ పార్టీ రంగు ఉంది ఈ పార్టీ రంగు ఉందని చెప్పి ఎవరికి వాళ్ళు స్వతహాగా ఇండివిజువల్గా తీసుకుని తగాదలు, ఈ గొడవలు, తర్వాత దానికి సంబంధించిన కేసులు, దానికి సంబంధించినటువంటి వ్యక్తిగత కక్షలు, చివరికి ఇళ్లలో బంధుత్వాలు కూడా మర్చిపోయి గొడవలు పడి తలలు పగలు కొట్టుకుంటా ఉంటారు. కేవలం ఈ ఈ ఫ్యాక్టర్లోనే జరుగుతుంది, ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్లోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటి గొడవలు. మీరు ఎక్కడైనా చూసారా? భారీగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు రాజకీయంగా గొడవలు పడటం, ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవటం, ఒకళ్ళొకళ్ళు కక్ష సాధింపుదాన్ని ఎక్కడైనా చూసారా? ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్, బిజినెస్లు, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపారాలు, ఇవన్నీ ఆ తరుణంలో ఇలాంటి వ్యక్తిగత కక్షలు, రాజకీయ గొడవలు వాళ్ళకి వెళ్ళరు. వాళ్ళకి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్స్ ఉంటే వాళ్ళ పనులు ఎక్కడా ఆగవు. ఈ మధ్యతరగతి ప్రజలే కొట్టుకుంటా ఉంటారు దానికి సంబంధించిన పార్టీలకు. కానీ ఆ రాజకీయ నాయకులు మాత్రం ఎన్నికలు అయిపోగానే ప్రభుత్వాన్ని బట్టి వెంటనే పార్టీలు మారుతూ ఉంటారు. కనీసం అదన్నా ఆలోచించరు ఈ ఓటర్స్. ఈ ప్రజాస్వామ్యంలో చాలా మంది వీళ్ళు ఈ విధంగా పార్టీలు మారుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలీదు. వాస్తవంగా మీరు చూడండి, ఇప్పుడు ఒక ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక వ్యక్తి గురించి మనం ఓకే ఫలానా వ్యక్తి ఈ పార్టీలో ఉన్నాడు అని చెప్పుకోవడానికి, లేకపోతే ఇతను ఫలానా సంవత్సరంలో పుట్టాడు, తర్వాత ఇలా చదివాడు, ఇలా రాజకీయాల్లోకి వచ్చాడు, ఈ పార్టీలో ఉన్నాడు అని చెప్పుకునే క్రమంలో దాదాపుగా ఎక్కడో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. కానీ కొంతమంది మిగతా వాళ్ళందరూ కూడా ఫలానా టైంలో రాజకీయ అరంగేట్రం చేశాడు, మొదట్లో ఫలానా పార్టీలో ఉన్నాడు, కొన్నాళ్ళు ఆ పార్టీలో ఈ పదవిలో ఉన్నాడు, తర్వాత ఓడిపోయాడు, తర్వాత ఈ పార్టీలోకి వచ్చాడు, తర్వాత ఈ పార్టీలో ఈ పదవి అనుభవించాడు, తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఈ పార్టీ, ఈ విధంగా ఒక ట్రాక్ చూస్తూ ఉంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఫలానా పార్టీలో స్థిరంగా ఉన్నాడు అనేటువంటి ఎక్కడైనా మనం చూస్తామా? ఎక్కడా చూడం. దాదాపుగా ప్రతి నాయకుడు పార్టీలు మారేటువంటి హిస్టరీ ట్రాక్ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఒకసారి ఆలోచిస్తే మనకి మైండ్ గింగరాలు తిరిగిద్ది. అసలు చెప్పలేము ఫలానా టైంలో ఫలానా పార్టీలో ఉంటాడు, ఫలానా టైంలో ఫలానా పార్టీలో ఉంటాడు. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుల కోసం లేచిన కాడి నుంచి మనం అదే జీవితానికి అదే ముఖ్యంలాగా మనకు ఉన్నటువంటి పెళ్ళాము, పిల్లలు, బాధ్యతలు, మనకున్న ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా వదిలేసి కేవలం వాళ్ళ గురించి ఆ సబ్జెక్ట్తోనే మాట్లాడుతూ రోజులు కాలాలు వెళ్ళగొడుతూ గంటల సమయం అనవసరంగా వెచ్చించి దానికోసం మన జీవితాన్ని కూడా అస్తవ్యస్తం చేసుకుంటూ ఉంటాము. దానికి సంబంధించినటువంటి సమయం కేటాయించడం కనుక మన కెరీర్ మీదనో మన సంపాదన మీద దృష్టి పెట్టకుండా ప్రతి సవాళ్ళ మీద ఆ రాజకీయ నాయకుల కోసమే మనం జీవితం అంతా త్యాగాలు చేస్తూ ఎంతో మంది మనకి ఇలా తారసపడుతుంటారు, కనబడుతుంటారు. చివరికి కుటుంబ సభ్యులు, చివరికి రక్త సంబంధికులను కూడా శత్రువులుగా చూస్తూ ఉంటారు వాళ్ళ రాజకీయ నాయకుల కోసం. అది చాలా విచిత్రంగా ఉంది దాన్ని చూస్తూ ఉంటే. ఎందుకంటే అతను ఏ పార్టీలో ఉంటాడో అతనికి గ్యారంటీ లేదు, ఏ పార్టీలో ఎప్పుడు బురిడి కొడతాడో తెలియదు, అతను ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తాడో తెలియదు. అనుకున్నటువంటి నాయకుడు మనల్ని ఏ విధంగా మన ఎన్నికల సమయంలో ఏ విధంగా వాడుకుంటాడు, ఆ తర్వాత ఎలా మాట్లాడతాడో మనందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా సొంత రక్త సంబంధికులనే మన పార్టీ కాదు ఫలానా పార్టీ అనగానే తెలియకుండానే ఇంటర్నల్గా అసలు తెలియకుండానే ఒక రకమైనటువంటి యాంటీ ధోరణి మనలో మొదలవుతా ఉన్నది. అలాంటి పరిస్థితులు ప్రతి ఇళ్లలో మీరు ప్రాక్టికల్గా ఆలోచిస్తే చూడండి, మీ సరౌండింగ్స్లో చూడండి, లేకపోతే మీ కుటుంబాల్లో చూడండి, ఎక్కడైనా చూడండి, తెలియకుండానే ఆ వ్యక్తి ఫలానా పార్టీ అనగానే మా పార్టీ కాదు కదా అని ఒక రకమైన రక్త సంబంధికుల్లోనే తెలియకున్నటువంటి ఒక ఘర్షణలు, అన్నదమ్ముల మధ్య ఘర్షణలు, ఒకే కుటుంబంలో ఒకే తల్లి బిడ్డలు రకరకాల పార్టీల్లో ఉంటారు. అసలు భార్య చివరికి ఎలా అయిపోయిందంటే కొన్ని రాజకీయాలు చూస్తుంటే గతంలో చూస్తే మొన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా భార్య ఒక పార్టీలో ఉండేది, భర్త ఒక పార్టీలో ఉంటాడు, తల్లి ఒక పార్టీలో ఉంటాడు, తండ్రి ఒక పార్టీలో ఉంటాడు, అన్నదమ్ములు ఒక పార్టీలో ఉంటారు. దానికి సంబంధించిన ఘర్షణలు ఈ విధంగా చూస్తూ ఉంటే అసలు రాజకీయ పార్టీలో నాయకులు ఎప్పుడే పార్టీలో ఉంటారో తెలీదు, వీళ్ళు మాత్రం ఈ విధంగా రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులతో కూడా తెలియకుండా వాళ్ళతో ఒక శత్రుత్వము, వాళ్ళతో అలగటము, సంవత్సరాల తరబడి మాట్లాడుకోకపోవటము, కొట్లాట్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇలాంటి తరుణంలో ఇలాంటి రాజకీయ వ్యవస్థలో దయచేసి ఆ ఎన్నికలప్పుడు ఎవరిని ఎన్నుకోవాలి, ఎటువంటి నాయకుడు మనకు వస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది, ఈ విధంగా ఓటేసుకోవాలి. కానీ జీవితాలే రాజకీయంగా పణంగా పెట్టుకోవటం అనేది మాత్రం చాలా దుర్మార్గం. కాబట్టి దేనికి ప్రధానంగా రేపు జరిగేటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకొని ఓటుని హక్కుని వినియోగించుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే మీరు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో దాన్ని బట్టి ఓటింగ్ వేయాలి. కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పాల్గొనాలి. కానీ
ఎంతసేపటికి ఓకే వీళ్ళు వస్తే మాకు ఉపయోగం ఉంది, వాళ్ళు వచ్చిన ఉపయోగం లేదు, వీళ్ళు వచ్చిన ఉపయోగం లేదు, మాకు చేసేదేం లేదు, మన పని మనం చేసుకోవటమే, ఇవన్నీ కూడా కవరింగ్ డైలాగులు వేసుకుంటూ ఒక పాలిషింగ్ మాటలు మాట్లాడుకుంటూ ఇళ్లలో కూర్చోకుండా దాదాపుగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఓట్లో పాల్గొనే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనే విధంగా మాత్రం దయచేసి ఆ ఒక్క పాల్గొనటానికి మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఓటు హక్కును మాత్రం వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ అందరూ సెలబ్రిటీలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, బాధ్యతగా తీసుకుని రేపు జరిగేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనే విధంగానే ఉంటేనే దానికి ఒక విలువ, దానికి ఒక అర్థం, దానికి సంబంధించినటువంటి ఒక ఎన్నికలకు ఒక అర్థం వచ్చింది. ఈ విధంగా ఉన్నటువంటి తరుణంలో జూబ్లీహిల్స్ ఎన్నిక మాత్రం రేపు అన్ని విధాలుగా జరగడం సిద్ధమవుతా ఉంది. ఇటుపక్క ప్రభుత్వ యంత్రాంగం కూడా దానికి సంబంధించినటువంటి బూతుల వారీగా దాదాపుగా సంబంధించిన బూతులు ఎన్నైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం ఇప్పటికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానికి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత, దానికి సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగం కూడా మొత్తం దిగిపోయింది ఎక్కడికక్కడ. ఇటు చూస్తున్నాం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తే తెలిసిపోయింది. ఎక్కడికక్కడ సంబంధించినటువంటి ఆర్మీ సంబంధించినటువంటి మొత్తం ఫోర్స్ అంతా దిగిపోయింది ఎక్కడికక్కడ. నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత ఫుల్ మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం అధీనంలో తీసుకున్నారు. ఎటు చూసినా కూడా దాదాపుగా ఆ వాతావరణం అయితే ఒక రకమైనటువంటి ఎన్నికల వాతావరణం మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ ఈ సంబంధించినటువంటి ఓటర్ స్లిప్లు కానివ్వండి, ఎవరెవరు ఓటు నమోదు చేసుకోవాలి, ఎవరెవరికి ఏ బూత్లో ఓటు హక్కు ఉందంటూ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ చాలా కష్టపడి డోర్ టు డోర్ తిరిగి ఆ ఓటర్కు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లకి స్లిప్లు ఇవన్నీ అందటం మనం చూస్తున్నాం ఆ వాతావరణం గత 2-3 రోజుల నుంచి. కాబట్టి దాదాపు ప్రభుత్వం తరఫున కూడా చేయాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసింది. దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పోలీస్ అధికారులు కూడా తిరగటం మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ వ్యాప్తంగా. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు జరిగేటువంటి దీని క్రమంలో అనేక రకాల ఇటు సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు పక్క బండి సంజయ్, ఇటు పక్క కేటీఆర్, ఇటు పక్క కిషన్ రెడ్డి, వీరందరూ నిన్న మీడియా సమావేశాలు పెట్టేసి దాదాపుగా వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగానే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ప్రస్తుత పరిణామాల్లో జరుగుతున్న పరిస్థితులు ఏంది, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇంకా తర్వాత ఆంధ్రజ్యోతి దినపత్రిక వచ్చేటప్పటికి క్లిక్ నుంచి క్రిప్టో దాకా అంటూ సైబర్ నేరగాళ్ల నయాదందా అంటూ ప్రధాన వార్తగా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి సైబర్ నేరగాళ్లకు సంబంధించిన వచ్చేటప్పటికి వీళ్ళేందంటే మన ఇళ్లలోకి వచ్చి ఏం తలుపులు పగలగొట్టరు, దౌర్జన్యంగా దొంగలు దోచుకోరు, మన జేబుల్లో చేతులు పెట్టి జేబులు పాకెట్లు ఏం కొట్టేరు. ప్రశాంతంగా ఇళ్లలో కూర్చొని, ప్రశాంతంగా రూమ్లో కూర్చొని తెలియకుండానే మన జీవితాన్ని కష్టపడి సంపాదించిన మొత్తం సొమ్ముని 1 సెకండ్లో అలా లేపేస్తూ ఉంటారు. యూజువల్ నయా స్టైల్. కాకపోతే గతంలో ఈ సైబర్ నేరగాళ్ళు చేసేటువంటి సొమ్ము ఏదైతే ఉన్నాయో, వాళ్ళు చేసేటువంటి దందాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే మనల్ని డైవర్ట్ చేసేసి ఆ సైబర్ నేరగాళ్ళు మన డబ్బును దోచుకుని, ఆ దోచుకున్న డబ్బుని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళు చేతుల్లో తీసుకోవాలంటప్పటికీ దాదాపు 1 గంట నుంచి 2 గంటల సమయం పట్టింది. ఫస్ట్ మన అకౌంట్లో నుంచి ఖాళీ అయిపోద్ది. కాకపోతే ఆ సొమ్మును వాళ్ళ దాంట్లో వాళ్ళ అకౌంట్లో మార్చుకోవాలన్నా లేదా వాళ్ళ చేతికి రావాలన్నా 1-2 గంటల సమయం పట్టింది. అలాంటి సైబర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ ప్రకారం ఇంకా ఫాస్ట్గా ఆ 1-2 గంటల సమయంలో గనక ఎవరైతే సైబర్ నేరానికి బాధితుడు ఉన్నాడో అతను ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా మనకున్నటువంటి టెక్నాలజీ ప్రకారం, ఈ సైబర్ క్రైమ్ పోలీసులకు ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఎవరైతే దోచుకున్నారో ఆ సొమ్మును అతను అందకుండా 1-2 గంటల లోపు దానికి సంబంధించినట్టు ఆపడానికి ప్రయత్నాలు జరిగేవి. ఈ జరిగేటువంటి క్రమంలో ఒక్కోసారి సైబర్ నేరాలు ఎవరైతే చేస్తున్నారో ఆ క్రైమ్ చేసే వాళ్ళు కూడా అవాక్కయ్యేవాళ్ళు. దాదాపు దానికి సంబంధించి వాళ్ళ చేతికి అందకుండా కొంతవరకు సేవ్ చేసేసి ఆ అమౌంట్ని కనుక వాళ్ళ దాకా వెళ్ళనీయకుండా సైబర్ క్రైమ్స్ సంబంధించిన పోలీసులు ఆ విభాగం మొత్తం కూడా దాని మీద వర్క్ చేసేది. ఇలా ఇంత చేసిన తర్వాత కూడా సైబర్ నేరగాళ్ళ చేతికి డబ్బులు అందకపోవడంతో కొత్తగా ఒక ప్లాన్ చేసేసి దాన్ని ఇంకొక రూపంలో ఇంకొక అకౌంట్కి మళ్లించడం. ఫస్ట్ సెకండ్స్లో డబ్బు దోచేయగానే వాళ్ళ ఖాతాలో కాకుండా ఇటు వేరే ఒక దేశానికి సంబంధించిన ఖాతా అకౌంట్ చేసి నిమిషాల్లో సెకండ్స్లో పని అయిపోతుంది. ముందు దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత క్రమేపీ మెల్లిగా వాళ్ళ ట్రాన్సాక్షన్ వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఈ కొత్త నయాదందా షురూ చేశారు. దీనికి సంబంధించినటువంటి కొత్త నయాదందాలో ఎవరిని వదిలిపెట్టట్లే వీళ్ళు.
వీళ్ళకి మాత్రం అసలు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే వీళ్ళకు ఉన్నటువంటి చదువులు క్వాలిఫికేషన్ ఏంటంటే దాదాపు 10వ తరగతి, కానీ వీళ్ళ నాలెడ్జ్ మాత్రం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మించిన నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉన్నది. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టరు. అసలు ఎవరిని అంటే దాదాపుగా వీళ్ళు చదువుకున్న వాళ్ళు వదిలిపెట్టరు, ఇటు ప్రభుత్వ ఉద్యోగంలో వదిలిపెట్టరు, ఇటు చివరికి పెన్షన్ తీసుకునేటువంటి వృద్ధుల డబ్బులను కూడా వదిలిపెట్టరు వీళ్ళు. వాళ్ళకి అసలు ఏమనదు. నిమిషాల్లో లక్షలు సంపాదించడం వాళ్ళ టార్గెట్. చాలా సునాయాసంగా, ఈజీ మనీ అనమాట. ఆ విధంగా సైబర్ నేరాలు అనేది బాగా రోజు రోజు పెరిగిపోతుంటే ఇక చివరికి పోలీసులు కూడా చేతులు ఎత్తేసి దాదాపుగా ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ మార్చుకుంటాం కాబట్టి ఫస్ట్ మీరే జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఈ ఫేక్ కాల్స్, ఆధార్ అప్డేటు, ఓటీపీలు, బ్యాంక్ కేవైసీ అని చెప్పి ఫోన్లు చేసుకోవటాలు, లేకపోతే మీకు కొరియర్ వచ్చిందని చెప్పటాలు, ఓటీపీ చెప్పండి అని చెప్పటాలు, ఈ విధంగా సంబంధించిన వాటి అన్నిటికీ ఇక దాదాపుగా మీరు నోటికి తాళం వేసుకోవడం తప్ప, మీరు జాగ్రత్తగా ఉండడం తప్ప, దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా జాగ్రత్త ఉండాల్సిందే. అవన్నీ సరే, పోలీసులు ఉన్నాయా, పోలీసు వ్యవస్థ ఉందా, సైబర్ సంబంధించినటువంటి విభాగం ఉందా, అవన్నీ ఓకే. కాకపోతే రికవరీకి మాత్రం చాలా టైం పడుతుంది. ఒక్కసారి రికవరీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొత్త టెక్నాలజీతో సైబర్ నేరగాళ్ళు ముందుకు వస్తున్న క్రమంలో. అసలు ఇంత టెక్నాలజీగా, ఇంత హై ప్రొఫైల్గా చేస్తున్నటువంటి మోసాలు ఏందని చూస్తే వాళ్ళ క్వాలిఫికేషన్స్ 10వ తరగతి కూడా దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఉండట్లేదు. మినిమం 10వ తరగతి చదువు అంటున్నారు వాళ్ళు. ఎక్కడ చూస్తే వాళ్ళ ప్రొఫైల్ చూస్తే దాదాపు ఏ ఇంజనీరింగో, ఏ బీటెక్లో, ఎంటెక్లు కూడా ఉండట్లేదు. అది ఇంకా అవాక్ కావాల్సిన విషయం. పోలీసులు వాళ్ళు ఎక్కడెక్కడో చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో ఇళ్లలో కూర్చొని సింపుల్ చిన్న ఒక రూమ్ తీసుకుని చేస్తూ ఉన్నారు. పట్టుకుంటే కనీసం వాళ్ళు 10వ తరగతి కూడా సరిగా చదివిన సందర్భాలు, కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ మాత్రం పోలీసులే అవాక్ అవుతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి సైబర్ నేరాలు జరుగుతున్న క్రమంలో దాదాపుగా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాల్సింది తప్పితే ఓటీపీలు చెప్పే విషయంలో కానివ్వండి, ఇటు పక్క ఆధార్ కార్డు సంబంధించినటువంటి అప్డేట్ అని ఫోన్లో వస్తూ ఉంటాయి, ఇటు పక్క మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి కేవైసీ చేయాలి, ఒకసారి చెప్పండి, ఓటీపీ చెప్పండి అనే సందర్భాలు కానివ్వండి, లేకపోతే మనం ఆటోమేటిక్గా ఏ అమెజాన్లో, ఏ ఫ్లిప్కార్ట్లోనో మనం ఆర్డర్ ఇచ్చినటువంటి సమయంలో ఆ సైబర్ నేర ఆ ట్రాక్ కూడా ఫాలో అయిపోయి ఫలానా మీకు సంబంధించినట్టు ఆన్లైన్ వచ్చింది, మీరు చెప్పినటువంటి కొరియర్ వచ్చింది, ఇక్కడ కింద ఉన్నాము, ఒకసారి ఓటీపీ చెప్పండి, ఇలాంటి ఓటీపీ సందర్భాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపుగా ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాల్సిందే. అలర్ట్గా లేకపోతే మాత్రం చాలా ప్రమాదానికి గురవుతామంటూ ఇటు సైబర్ సంబంధించినటువంటి నేర విభాగం చెప్తా ఉంది. దానికి సంబంధించి అనేక క్రైమ్స్ ఎప్పటికప్పుడు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అయితే మరి ఈ ఫోన్పే, గూగుల్ పే సంబంధించినటువంటి విషయాల్లో కూడా దాదాపుగా ఈ సైబర్ నేరగాళ్ళు వచ్చేసారు. మన సంబంధించిన మీరు ఫోన్పే ఎక్కువగా మీ ట్రాన్సాక్షన్స్ చాలా బాగున్నాయి, మీరు మొదటి నుంచి ఫోన్పే బాగా యూజ్ చేస్తున్నారు, అందుకని ఫోన్పేనే మీకు పర్సనల్ లోన్ ఇవ్వబోతా ఉంది, మీకు దాదాపుగా 25,000 లోన్ వచ్చింది, ఇంత ఈఎంఐలో మీరు తీర్చేసుకోవచ్చు, దీనికి ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఈ విధంగా కొత్త నేరాలు అనమాట. దాదాపుగా ఈ ఫోన్పే వాడేవాళ్ళు అవును మనం ఫోన్పే ట్రాన్సాక్షన్స్ బాగానే ఉన్నాయి కదా, మనం బాగానే చేస్తున్నాం కాబట్టి ఓకే 25,000 అనగానే తొందరగా ఇదేదో మోసం అని కూడా అనుకోరు. ఓకే కరెక్టే, మన ట్రాక్ని బట్టి ఓకే సింపుల్ చిన్న అమౌంటే కదా అనేటువంటి ధోరణిలో కామన్గా ఒక హ్యూమన్ సైకాలజీ ఉన్నది. దాన్ని కూడా వాళ్ళు క్యాచ్ చేసుకొని చాలా తెలివిగా మన సైకాలజీని బట్టి ఏ విధంగా ఏ లాంగ్వేజ్లో మాట్లాడాలి, వీళ్ళు ఎలా అయితే బెండ్ అవుతారు, వీళ్ళ స్తోమత ఏంది అనేటువంటి విషయంలో దీన్ని ఇంకా ప్రధానంగా వీళ్ళు ఫాలో అవుతుంది ఏంటంటే, ఎందుకంటే ఈ పెన్షన్దారులని, వృద్ధుల్ని ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ, ఫోన్ వాడే విధానం వాళ్ళకు తెలియదు. దాదాపు వాళ్ళకి ఇన్కమింగ్ అవుట్కమింగ్ తెలుసు. కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు వాళ్ళు బురిడి కొట్టించాలంటే చాలా ఈజీగా బురిడి కొట్టించవచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు కూడా బురిడి కొట్టిస్తున్నారు, వీళ్ళు పెద్ద సాఫ్ట్వేర్ని బురిడి కొట్టిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడున్నటువంటి పరిణామాల్లో అవేర్నెస్లో, ఇప్పుడున్నటువంటి బయట జరుగుతున్న మోసాలని బట్టి, ఇటు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి కొంతవరకు చదువుకున్న వాళ్ళు కొంచెం వెనక ముందాడుతూ ఏదైనా ఇన్ఫర్మేషన్ వల్ల జాగ్రత్త పడుతున్నారు. కానీ వృద్ధులు, ఈ పెన్షన్ తీసుకునే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకి ఏంటంటే కేవలం వాళ్ళ ఇళ్లలో గైడెన్స్ చాలా తక్కువ ఉన్నది, అదిగాక వాళ్ళు ఇన్కమింగ్ అవుట్కమింగ్ పెద్దగా తెలియదు, ఆ రెండు మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తూ చాలా ఈజీగా కాజేయడానికి అయితే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ విధంగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు ఎక్కడికక్కడ రోజు రోజుకు ఒక గ్రామం అని లేదు, ఒక సిటిజన్ అని లేదు, ఎక్కడ చూసినా కూడా ఈ సైబర్ క్రైమ్ నేరాలు అయితే మరి పెరిగిపోవటం మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు తెలిసినటువంటి చుట్టుపక్కల ఎవరైతే చూడండి రోజుకు ఒకటన్నా మనం మన చెవిన పడతానే ఉన్నది, ఇలా ఫోన్ వచ్చింది, ఇలా నెంబర్ అనుకోకుండా చెప్పేశాము, ఇలా మా అకౌంట్లో నుంచి ఇంత భారీగా నగదు పోయింది,
లేకపోతే ఈ రోజు మనకు ఫోన్ వచ్చింది, లోన్ వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా షాపింగ్ మాల్స్కి అలా వెళ్ళినప్పుడు చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేయండి. కామన్గా ఫోన్ నెంబర్ చెప్పండి అంటూ కొంతమంది మన దగ్గరకు వస్తూ ఉంటారు. దాని సంబంధించి లక్కీ డ్రా ఉందని చెప్తా ఉంటారు. కొత్తగా మాల్ ఓపెన్ చేసాము, లక్కీ డ్రా తీస్తూ ఉంటూ మన దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుంటూ ఉంటారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుంచే మొదలైద్ది దీనికి సంబంధించినటువంటి మన నంబరు, మన సంబంధించినటువంటి ఏదైతే మనం నష్టపోవటం, మనం మోసపోవటం అక్కడి నుంచే మొదలవుతా ఉంది అనిపిస్తూ ఉంది వాతావరణం. ఎందుకంటే ఎప్పుడైతే మన ఫోన్ నెంబర్లు ఏదో సరేలే ఫోన్ నెంబరే కదా, పాపం ఆడపిల్లలే కదా అడిగింది, చిన్నపిల్లలే కదా తిరుగుతున్నారు కదా, 1-2 సార్లు అడుగుతున్నారు కదా అని చెప్పి మనం ఫోన్ నెంబర్లు ఇస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ డేటా మొత్తాన్ని వాళ్ళు తీసుకెళ్లి దానికి సంబంధించినటువంటి అమ్ముకోవడానికి జరుగుతూ ఉంది. ఈ జరిగినటువంటి ఈ డేటా కాస్త ఎలా అయిందంటే మనకు తెలియకుండానే అనేకమైనటువంటి కంపెనీలకు మన డేటా అమ్ముడుపోతా ఉన్నది. కేవలం ఒక సైబర్ క్రైమ్గానే కాదు, అనేక విభాగాల్లో ఇటుపక్క లోన్లు అని కానివ్వండి, రియల్ ఎస్టేట్ అని కానివ్వండి, వేరే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయడం అని కానివ్వండి, తర్వాత లక్కీ డ్రాలు అంటూ దాదాపు మొన్న మీరు మాల్కి వచ్చారు కదా, మాల్కి వచ్చినప్పుడు మేము లక్కీ డ్రా తీసాం, ఒక 50 మంది డ్రా తీస్తే మీకు మీ ఫ్యామిలీ మీ నెంబరే డ్రాలో తగిలింది, వచ్చేటప్పుడు మీరు ఫ్యామిలీతో రండి మీకు గిఫ్ట్లు ఇస్తాము, ఫ్రీగా గిఫ్ట్ అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రకరకాలుగా వాళ్ళకి సంబంధించిన మార్కెటింగ్ స్కిల్స్ మొత్తం ఉపయోగించి అది మన మీద రుద్దేసి మనతో ఏ ఇన్సూరెన్స్ చేపించటము, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి పబ్లిసిటీ చేసుకోవటం, ఇలా రకరకాలుగా మనం చూస్తుంటాము. మనకు అన్ని విభాగాలుగా మనం కేవలం ఒక నంబరు అలా ఫోన్ నెంబర్ ఇవ్వటమే ఆలస్యం. ఆ నెంబరు ఎంత డేటా ఎన్ని తెలియకుండా దాదాపుగా మొత్తం మన దేశం దాటి కూడా ఎక్కడికెక్కడో విదేశాలకు వెళ్ళిపోతుంది మన డేటా మొత్తం, మన నెంబర్ మొత్తం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి మనం మాట్లాడుకోవడానికి కూడా మన మైండ్ సెట్, మన నాలెడ్జ్ కూడా సరిపోదు. అంత విధంగా టెక్నాలజీ డెవలప్ అయి ఉంది. కేవలం ఒక ఫోన్ నెంబర్తోనే మన జీవితాలు తారుమారైపోతాయి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. ఈ విధంగా కేవలం ఎందుకంటే ప్రతిదానికి ఈరోజు ఆధార్ లింకు, ప్రతిదానికి పాన్ కార్డ్ లింకు, ఇలా ప్రతిదానికి మన ఐడి లింకు, ప్రతి ఫోన్ నెంబర్ మీద ఆధారపడి ఉంది. మనం వెళ్తుంటాం, మనం సంబంధించినటువంటి సచివాలయంకి వెళ్ళినప్పుడు ప్రతిదానికి మనం చేయాలి తప్పదు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం ప్రతి పనిలో భాగంగా మనం చేయాలంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానివ్వండి, ఏ సంబంధించిన విభాగాల్లో మన పనులు మనకు అవ్వాలంటే కామన్గా ఫేస్ రికగ్నిషన్ ఉండాల్సిందే, మన సంబంధించిన వేలిముద్రలు ఉండాల్సిందే, ప్రతిదీ జరగాల్సిందే. మన దానికి అతీతులుగా అసలు మనకి ఏ సంబంధం లేదు, మన జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరికి ఫోన్ నెంబర్లు ఇవ్వం, మనం ఎవరికి ఫింగర్ ప్రింట్ ఇవ్వం, మన ఫేస్ రికగ్నిషన్ ఇవ్వం, మన సమాజం సంబంధం లేదు, ఆధార్ కార్డుతో మన సంబంధం లేదు అని మనం బతకాలంటే ఒక్క రోజు కూడా మనం తిరగలేము, చేయలేము. మనం వెళ్ళి మనం ఎక్కడో అడవుల్లో ఉండాల్సింది తప్ప మన సమాజంలో బతకాలంటే ఈ కామన్ గా ఉన్నటువంటి కేవైసీలు అన్నీ లేకుండా మనం ఏ రోజు మనం బయటకు వెళ్ళి ఒక వస్తువు కొనలేము, ఒక వస్తువు తినలేము, మనం బతకలేము, తిరగలేము. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు దాన్ని ఆసరాగా చేసుకుని రోజు రోజుకి రెచ్చిపోయి అసలు వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జి కేవలం ఈ ఫలానా రోజు ఫలానా విధంగా వాళ్ళు తీసుకొచ్చిన నాలెడ్జిని, టెక్నాలజీని ఎక్కడికక్కడ హ్యాక్ చేస్తున్నారు. దానికి సంబంధించిన హ్యాక్ చేసేసి చివరికి సైబర్ పోలీసులు కూడా పట్టుకుంటున్నారు అనగానే ఓకే, ఒక చైన్ లింక్ తెగింది అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపు ఇంకో కొత్త ధోరణి, ఇంకో కొత్త టెక్నాలజీ వాడేస్తున్నారు సైబర్ నేరగాళ్ళు. ఈ విధంగా చూస్తే భవిష్యత్తులో ఏది నిజమో ఏది అబద్ధమో అసలు మనకు సంబంధించినటువంటి కనీసం మనం ఫోన్ ఓపెన్ చేయాలన్నా, కనీసం ఒక బొమ్మ చూడాలన్నా, మనం కనీసం చాటింగ్ చేయాలన్నా, మనకు వచ్చినటువంటి మెసేజ్లు ఓపెన్ చేయాలన్నా, ఇంకా భవిష్యత్తులో ప్రతిదీ మనం ఫోన్ ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి రాబోతున్నాయా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఎందుకంటే ఒక దారిని కాదు, అనేక దారులలో ఏదో ఒక దారిలో ఎక్కడో చోట గాలానికి చేప దొరికినట్టు మన సైబర్ నేరగాళ్ళకి మనం ఎంత జాగ్రత్తగా, మనం ఎంత విశ్లేషించుకొని, మనం ఎంత జాగ్రత్త చెప్పుకొని, మనకు మైండ్ సెట్ కండిషన్లు పెట్టుకొని వీళ్ళతో ఇలా జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ఓటీపీలు చెప్పకూడదు, లేకపోతే మన లింకులు ఓపెన్ చేయకూడదు, లేకపోతే కొత్త ఫోన్లు మనం లిఫ్ట్ చేయకూడదు, లేకపోతే మనకు వచ్చేటువంటి ఫోన్లు స్పామ్ అని ఉంటాయి కదా, అలాంటి ఫోన్లు లిఫ్ట్ చేయకూడదు. ఇలాంటి దాదాపు కొన్ని బేసిక్స్ కనుక మన మైండ్లో పెట్టుకుని వాటికి మనం ఫాలో అవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో చోట గేలానికి చేప దొరికినట్టు మనం ఎక్కడో చోట దొరుకుతాం సైబర్ నేరగాళ్ళకి. ఈ విధంగా ఉంది సమాజం పరిస్థితి. కాబట్టి ఒక రకమైన చెప్పాలంటే మనం ఎంత కష్టపడి ప్రతి రూపాయి దాచుకున్న సొమ్ముని ఎప్పుడు ఒక్కసారిగా మొత్తం క్లీన్ స్వీప్ అయితే చెప్పలేని పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎందుకంటే ప్రతిదానికి బ్యాంక్తో అనుసంధానం ఉంది, ప్రతిదానికి ఆధార్తో అనుసంధానం ఉంది, ప్రతిదానికి మన ఫోన్ నెంబర్తో అనుసంధానం ఉంది.
కాబట్టి ఈ విధంగా గతంలో జరిగినటువంటి ఏదైతే కొన్ని సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి నేరాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు పోలీసులు ఎప్పటికప్పుడు రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొన్ని రికవర్ అవుతున్నాయి, కొన్ని రికవర్ కావట్లేదు, కొన్ని ఏమైనా తెలియదు. దానికి సంబంధించి మామూలుగానే ఒక విషయం మనం ఒక కేసు పెట్టామంటే అది దానికి సంబంధించినటువంటి పట్టించుకొని దానికి ఒక కన్క్లూజన్ రావడానికి మనకు తెలుసు ఎంత టైం పట్టిద్దు. కాబట్టి ఇలాంటివి అసలు ఊహకు అందినటువంటి సైబర్ నేరాలంటే ఇక చాలా కష్టం. అలాంటిది గతంలో ఉన్నటువంటి సైబర్ నేరాల కంటే కొత్త టెక్నాలజీ వాడటం మొదలుపెట్టారు సైబర్ నేరగాళ్ళు. నిమిషాల్లో సెకండ్స్లో మన సొమ్మును మాత్రం కాజేయటం, ఆ సొమ్ముని వాళ్ళు ఎలా రికవర్ చేసుకోవాలనేటువంటి విషయాల్లో మాత్రం కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ మధ్యన కొత్తగా ఈ లాటరీ అనే పేరుతో కొత్త నేరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ లాటరీ అనే ఎప్పుడైతే మనం వింటూ ఉంటాం చిన్న యూఏఈలో నిన్న చూసాం 240 కోట్లు గెలిచాడు ఒక అతనని, ఇలాంటి కేరళ లాటరీ అని ఇలాంటి మనం మొత్తం యాప్స్ కూడా వస్తున్నాయి మన ఫోన్లో. ఎప్పుడైతే ఈ లాటరీలో ఒక్కసారిగా జీవితాలు మారిపోయి 100 కోట్లు అని వచ్చేటప్పటికి అరే మన అదృష్టాన్ని కూడా మనం పరీక్షించుకుందాము, మన దరిద్రం పోయింది, మనకు కూడా ఈ లాటరీ తగిలితే బాగుండు, కేవలం ఎంత 20 రూపాయలే కదా 30 రూపాయలే కదా అనేటువంటి ధోరణిలో ఇప్పుడు వచ్చేటువంటి ఆండ్రాయిడ్ ఫోన్స్కి వచ్చిన కొత్త యాప్స్ ఏదైతే ఉన్నాయో లాటరీల పేరుతో కేరళ లాటరీ అని, ఆ లాటరీ అని, దాదాపు మనకు సంబంధించిన లాటరీలు మనకు లేవు. కాబట్టి ఈ లాటరీలు కొన్ని రాష్ట్రాలు ఫేమస్ మన దేశంలో. కాబట్టి అలాంటి లాటరీల పేరుతో కొత్త యాప్లు రావటం, ఆ యాప్లలో కూడా మనం డౌన్లోడ్ చేసుకుని ఏ రోజుకి ఆ రోజు షేర్ మార్కెట్ లాగా వీటిని కూడా లాటరీ టికెట్లు కొంటూ ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. ఎందుకంటే లాటరీలో ఒక్కసారిగా నైట్ వాటి జీవితాలే మారిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కొంతమంది వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన జీవితాలు కూడా మారిపోతాయి అనుకుని వాళ్ళు ఏదైతే లీగల్గా ఉన్నటువంటి లాటరీలు దుబాయ్ ఈ సైడ్ ఉన్నటువంటి లాటరీని బేసిక్గా తీసుకొని దాన్ని ఉదాహరణగా చూపిస్తూ మనకి ఇక్కడ ఉన్నటువంటి తమిళనాడు, కేరళ ఇక్కడ ఒక లాటరీ కల్చర్ ఉన్నది. లేచిన కాడి నుంచి మీరు తమిళనాడు ఇటు వెళ్ళారంటే మనకు బయట ఏదైతే ఈ న్యూస్ పేపర్లు ఏ విధంగా అయితే అమ్ముతూ ఉంటారో, లేకపోతే దానికి సంబంధించినట్టు మనకు బయట ఏదైతే చిన్న అంగడి కొట్లు ఉంటాయో అట్లా ప్రతి అంగడి కొట్టులో కూడా ఈ లాటరీ టికెట్లు మొత్తం కలర్లో మొత్తం డబ్బులు కట్టలు పెట్టేసినట్టు పెట్టుంటాయి. ఈ లాటరీ టికెట్లు వెళ్ళటం 10 రూపాయలే కదా, ఏమైతే రోజుకి ఎంతో ఖర్చు పెడుతున్నాం, ఎంతో వేస్ట్ అవుతా ఉంది, లేకపోతే ఒక ప్యాకెట్ తిన్నాం, బిస్కెట్ ప్యాకెట్ తిన్నంత ఖర్చులే అని చెప్పి ఎవరికి వాళ్ళు 10 రూపాయలు పెట్టేసి లాటరీ టికెట్లు కొట్టడం అదొక కల్చర్ అక్కడ దానికి సంబంధించి. సరే ఆ విధంగా ఎప్పుడైతే ఈ లాటరీలు వచ్చినాయో దానికి సంబంధించిన ఒకసారి జీవితాలు తారుమారు అవుతాయి అనేటువంటి ఈ ప్రచార మాధ్యమాల్లో వింటూ ఉంటామో ఎవరో ఒకళ్ళు తగిలిద్ది ఆ లాటరీ, దానికి సంబంధించినటువంటి మన జీవితాలు కూడా పరీక్షించుకుందాము అనేటువంటి విషయంలో ఏమవుతుందంటే మనం వెళ్ళి ఇప్పటికిప్పుడు తమిళనాడులో లాటరీ టికెట్ కొనలేము, కేరళలో లాటరీ టికెట్ కొనలేము. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని మనకు ఉన్నటువంటి ఏదైతే యాప్స్ ఉన్నాయో ఆ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో సంబంధించినటువంటి లాటరీ టికెట్ని కొనడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ లాటరీ టికెట్ కొనడం అలవాటైందో ఈ నైజీరియన్లు ఏం చేస్తున్నారంటే ఎవరైతే మన ఆండ్రాయిడ్ ఫోన్లో లాటరీ సంబంధించినట్టు సెర్చ్ చేస్తా ఉన్నామో దాన్ని చాలా ఈజీగా అంటే వాళ్ళకి వెళ్ళి మనమే వాళ్ళ నోట్లో మనం తల పెట్టినట్టు మనం చాలా ఈజీగా చిక్కేస్తున్నామండి. ఈ విధంగా నైజీరియన్లు ఒక కొత్తగా ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్స్ అయితే ఎక్కువైపోయినాయి. తర్వాత బ్యాంక్ ఓటీపీ అంటూ, ఆధార్ అప్డేట్ అంటూ, కొరియర్ ఇలా ఎప్పటికప్పుడు ఈ విధంగా జరుగుతున్నటువంటి మోసాల్లో అయితే మాత్రం ఈ సంబంధించిన సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నారు. దాదాపు మేమేం చేయలేం, మీ ఇష్టం అని కాదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గతంలో ఏదన్నా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు మాత్రం సొమ్మును రికవర్ చేయడానికి కొంతవరకు సమయం పట్టేది. ఈలోపు జరగాల్సిన నష్టాన్ని కొంతవరకు వెంటనే మీరు కంప్లైంట్ ఇచ్చినంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే సైబర్ నేరానికి బాధితులు ఉన్నారో ఎప్పటికప్పుడు పోలీసులు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఇవ్వడం జరిగింది. వెంటనే మోసపోగానే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయగానే పోలీసులు ఏం చేస్తారంటే మనకున్నటువంటి ఏదైతే బ్యాంక్ అకౌంట్ నుంచి ఎలా కట్ అయింది, ఏ విధంగా సైబర్ నేరం జరిగింది అని ముందు మన అమౌంట్ ఎక్కడికి వెళ్ళకుండా కనీసం హోల్డ్లో పెట్టేవాళ్ళు. మన దాకా మళ్ళీ రిటర్న్ రావటం తర్వాత నెక్స్ట్ స్టెప్ అది. ఫస్ట్ మన జరిగినటువంటి నష్టాన్ని ఇంకొకళ్ళ చేతులు వెళ్లకుండా ప్రస్తుతాన్ని కట్టడి చేసేవాళ్ళు. ఆ కట్టడి చేసే క్రమంలో కొంతవరకు దాదాపు రికవర్ చేయడానికి అవకాశం ఉండేది. కొంత సమయం పట్టినా కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా
దాదాపుగా సైబర్ బాధితుడు ఎవరుతున్నారో వాళ్ళకు కొంచెం న్యాయం జరగడానికి కొంచెం సమయం పట్టేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే ఎప్పుడైతే ఆ కొత్త టెక్నాలజీ ద్వారా ఏమైందంటే ఆ కట్టడి చేయడానికి కూడా పోలీసుల ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి అకౌంట్ ఎవరైతే మన అకౌంట్ని మోసం చేసినటువంటి సైబర్ నేరస్తుడు వాళ్ళు ఆ సొమ్మును వాడు తీసుకోవడానికి చాలా హంగామా ఉన్నది. వాళ్ళకి సంబంధించిన టెక్నికల్గా కొన్ని టైం పట్టింది, 1 or 2 hours పట్టింది. అది ఈలోపు వీళ్ళు సైబర్ మనం ఎప్పుడైతే టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయగానే ఆ అమౌంట్ని హోల్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వెంటనే 10 secondsలో దీనికి సంబంధించినటువంటి వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు ఆ సొమ్ముని అనేక నిమిషాలు మ్యూల్ ఖాతాలని దానికి సంబంధించినట్టు మళ్లించి వెంటనే చైనా గేట్వే ద్వారా రికవరీ చేయలేని క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేస్తారు. ఈ విధంగా అంటే మన టెక్నికల్ కూడా లీగల్ కూడా పోలీసులు ఏం చేయలేరు. దానికి సంబంధించినటువంటి క్రిప్టో కరెన్సీ రూపంలో చైనాకి సంబంధించిన వాటికంటే మళ్లించేసి దాన్ని కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ లిక్విడ్ రూపంలో వీళ్ళు మార్చుకుంటూ ఉంటారు. దానికి మన సైబర్ సంబంధించిన క్రైమ్స్ పోలీసులు కూడా ఏం చేయలేరు కదా. అది లీగల్గా ఎటు వెళ్ళిపోతా ఉంది. మొన్న జరిగినటువంటి ఏదైతే కొన్ని యాప్స్ల మధ్యలో సెలబ్రిటీలు కూడా జరిగినప్పుడు ఆ విషయంలో కూడా దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా మన భారతదేశంలో లేవు. దానికి సంబంధించినటువంటివి అవి ఏదైతే వేరే దేశాలకు సంబంధించిన పర్మిషన్ తీసుకొచ్చి ఆ యాప్స్ని మనం డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా కూడా టెక్నికల్గా కూడా ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది పోలీసులకు కూడా. ఎందుకంటే వేరే దేశాల్లో దానికి సంబంధించిన పర్మిషన్స్ రిజిస్ట్రేషన్స్ మొత్తం అక్కడ చేయించుకుంటున్నారు. దానికి సంబంధించిన యాప్స్ ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసేసుకున్నారు. మా తీరా మొత్తం తీగలు అయితే డొంకంతా కదిలేటప్పటికి చివరికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేయలేని పరిస్థితి. కొన్ని లీగల్గా ఫైట్ చేయాలన్నా కూడా పోలీసుల చేతుల్లో కూడా ఏం లేని పరిస్థితి. దాన్ని పసిగట్టడం జరిగింది. దాన్ని పసిగట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఈ విధంగా అమౌంట్ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలా, దాన్ని మళ్ళీ లిక్విడ్ రూపంలో ఎలా మళ్లించుకోవాలా అనేది ఈ సైబర్ నేరగాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు. కాబట్టి దాదాపుగా ఇవన్నీ కూడా రికవరీ కూడా చేయలేనటువంటి పరిస్థితి పోలీసులు ఏర్పడింది. కాబట్టి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ సైబర్ నేరగాళ్ళ చేతిలో పడకుండా కొంచెం మనం అంటే ఉన్నటువంటి లేచినప్పటి నుంచి మన వివిధ పనుల్లో మనం అన్కాన్షియస్గా ఉంటాం. కొన్ని మన మానసిక ధోరణి వేరేగా ఉన్నది. మనం అనుకోకుండా జర్నీలో ఉండటము, లేదా ఆఫీసులో ఏదో ఒక టెన్షన్స్లో ఉండటము, లేదా ఒక పనిలో ఉన్నట్టు క్రమంలో ఒకసారిగా మనం కొంచెం సేపు కనుక 1 నిమిషం మనం ఆలోచించి వచ్చినటువంటి కాల్ ఫేక్ కాలా, నిజమైన కాలా, మనం ఎంతవరకు స్పందించాలి, మనం ఏదో ఒక టెన్షన్లో ఉండేసి మనం వెంటనే వాళ్ళు చెప్పేటువంటి బురుడి మాటలు పడిపోయి ముందు స్కిప్ చేసేసి ఆ పనిలో తొందరగా ఏదేదో చెప్పేద్దాం, ఓటీపీ చెప్పేద్దాం, లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మన పనిలో మనం వెళ్ళిపోదాం అనేటువంటి ధోరణిలో కాకుండా 1 నిమిషం కాన్షియస్లో ఆగిపోయి వచ్చినటువంటి కాల్ ఫేక్ కాలా, నిజమైన కాలా అనేటువంటి విషయంలో కొంత కాన్సన్ట్రేషన్ ఉంటే దాదాపుగా 50% మనం ఈ సైబర్ నేరగాళ్ళ చేతిలో పడకుండా తప్పించుకోవడానికి ఆస్కారం ఉన్నది. లేదు మనకున్నటువంటి దైనందిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ఈ బిజీ లైఫ్లో మనం వెంటనే చెప్పగానే హడావుడిగా బండి మీద వెళ్తూనే కొంపలు మునిగిపోయేలాగా వాళ్ళు ఫోన్ చేయగానే దాని ఓటీపీలు చెప్పేయటం, లేకపోతే ఈ పేరు నిజమంటే అవునని చెప్పేయటం, వెంటనే ఇలాంటి పరిస్థితులు లింక్ పంపించాను ఓపెన్ చేయండి అని చెప్పడం అనగానే మనం ముందు ఏదో బేజారుగా ఆ పరిస్థితిలో తొందరగా మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే చేసేసి చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టు మనం ఏదో చేసేస్తుంటాం. తర్వాత అరే ప్రతిరోజు ఇన్ని సోషల్ మీడియా ఇంత డిజిటల్ మీడియా ఇంత అవేర్నెస్ ప్రోగ్రాంలు జరుగుతున్నప్పటికి కూడా ఈ మాత్రం తెలియదు అంటే ఏదో నా టెన్షన్ చేస్తాను, హడావుడిలో చేస్తాను అంటుంటారు. అది వాస్తవమే. అందుకే మనం 1 నిమిషం 2 నిమిషాలు దానికి సంబంధించిన కొంచెం కాన్షియస్లో ఉండాలి. కాన్షియస్లో ఉంటే అసలు ఏం జరుగుతుంది, లోపం ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి కొంచెం కాన్షియస్లో ఉంటే మనకు కొంతవరకు తప్పించుకోవడానికి అవసరం ఉంది. తర్వాత ఇవన్నీ కూడా వచ్చేటువంటి ఏదైతే ఫేక్ కాల్స్ ఉన్నాయో ఓటీపీ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, తర్వాత కేవైసీ డాక్యుమెంట్స్ అని కానివ్వండి, ఇలాంటి వచ్చిన కాల్స్ పట్ల ఎవరైతే ఏ బ్యాంక్ అతను ఏ స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఏ స్టేట్ అనే కాదు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా కస్టమర్స్కి డైరెక్ట్గా మీ ఓటీపీ నెంబర్ చెప్పండి కేవైసీ అని ఎవరు కాల్ చేయరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఈనాటి ప్రధాన పత్రికల ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి బెగానెన్ టీవీ.